నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యుఏఈ ఆర్థిక వ్యవహారాలు పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్ బిన్ తౌఖాల్ వరితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. యుఏఈ ఆంధ్రప్రదేశ్ల మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురి మధ్య చర్చ. అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ఈ నెల 29న ప్రధాని అధ్యక్షతన జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ రాష్ట్రమన్న మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే వారికి తమ ప్రభుత్వం సంపూర్ణ భరోసా ఇస్తుందని వెల్లడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యుఏఈ ఆర్థిక వ్యవహారాలు పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్ బిన్ తౌఖాల్ మరితో భేటీ అయ్యారు. యుఏఈ ఆంధ్రప్రదేశ్లో మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ప్రస్తుతం భారత్ యుఏఈ దేశాల నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి పెట్టే అంశంపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌర సేవలను మరింత మెరుగుగా అందించే అంశంపై చర్చ జరిగింది. సాంకేతికంగా పౌర సేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై యుఏఈ ఆర్థిక శాఖ మంత్రి చర్చించారు. స్టార్టప్లు, పరిశోధనా సంస్థలకు నిధులు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతాలని నాలెడ్జ్ ఎకానమీగా ప్రోత్సహించే అంశంలో దుబాయ్, సిలికాన్ ఓయాసియా తీసుకున్న చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, దుబాయ్, సిలికాన్ ఓయాసియా మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై అంగీకారం తెలిపారు. ఆహార భద్రత అంశంపై ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు కొత్త అవకాశాలను అన్వేషించే అంశాన్ని యుఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి ప్రస్తావించారు. లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు, నూతన భాగస్వాముల ఏర్పాటుపై నేతలు చర్చించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ అధ్యక్షతన రాష్ట్ర వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణానికి అటవీ భూములతో పాటు ఎకో సెన్సిటివ్ జోన్, టైగర్ జోన్ పరిధిలోని భూముల సేకరించవలసి అవసరం ఉందని అధికారులకు ఆయన వివరించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకోవాల్సిన అటవీ అనుమతులు, ఉత్తరాంధ్రలో మనుషులు, జంతువుల మధ్య జరుగుతున్న సంఘర్షణలు తగ్గించే చర్చలపై చర్చించారు. ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ రాష్ట్రమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి సంపూర్ణ భరోసా ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు ఒక్కసారి తమతో చేతులు కలిపాక ప్రాజెక్టు ప్రతిపాదనలు తమవిగా భావించి అనుమతులు ఇవ్వడంతో సహా ఉత్పత్తి ప్రారంభమయ్యేదాకా సహకారం అందిస్తూ ఉంటామని ఆయన భరోసానిచ్చారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ రోడ్ షో నిర్వహించారు. ఆస్ట్రేలియా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఎగ్జిక్యూటివ్లతో సమావేశమయ్యారు. విశాఖలో వచ్చే నెల 14, 15వ తేదీలో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు తరలి రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఎడ్యుకేషన్ పై జరిగిన రౌండ్ టేబుల్ భేటీకి హాజరయ్యారు. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంను సైతం సందర్శించి క్రికెట్ విక్టోరియా అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆయా సందర్భాల్లో లోకేష్ మాట్లాడారు. ఏదైనా సంస్థ నుంచి పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదన వచ్చిన వెంటనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామని, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు, నాయకులతో ప్రతిరోజు మెసేజ్ల ద్వారా సంప్రదింపులు జరుపుతూనే ఉంటామని తెలిపారు. ప్రాజెక్టు స్థితిగతులను అనుక్షణం తెలుసుకుంటామని అన్నారు. నిర్దేశించిన సమయం కంటే ముందుగానే అనుమతి అన్నింటినీ ఇచ్చేస్తామని చెప్పారు. ఇచ్చిన హామీని అమలు చేయడం తమకు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. 16 నెలల్లోనే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. సుదీర్ఘ పాలనా అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సేవలు వచ్చే ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సర్వీస్ ఈనాం పాలసీ తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించిన దృష్ట్యా భూ కేటాయింపుల విషయంలో కొత్త పాలసీలపై చర్చించినట్లుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. టిడ్కో ఇళ్ల కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలిపారు. సర్వీస్ ఈనాం భూములపై విధానం రూపొందించాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు, హౌసింగ్ పై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి, ఫారూక్ పాల్గొన్నారు. ఇంకా మంత్రులు పయ్యావుల కేశవ్ వర్చువల్ గా హాజరయ్యారు. అందరికీ ఇళ్లు, రెవెన్యూ శాఖలో భూ సంస్కరణలపై మంత్రులు కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ అధ్యయనం చేసేందుకు దేవాదాయ శాఖ అధికారులు, తహసీల్దార్తో కమిటీ వేశామని, 45 రోజులుగా నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. ఫ్రీహోల్డ్ భూములు విధానాలు సరళీకరించాలని నిర్ణయించామని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కృషితో పెట్టుబడులు భారీగా వస్తున్నాయని అన్నారు. వివిధ కంపెనీలకు భూముల కేటాయింపు విధానంపై చర్చించామని, ఇంకా వక్స్ భూముల సంబంధిత సమస్యల పరిష్కారంపై చర్చించామని ఆయన అన్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014లో కేంద్ర ప్రభుత్వం 7 లక్షల టిడ్కో ఇల్లు ఇచ్చిందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన వాటిలో 5 లక్షల ఇల్లు గ్రౌండ్ చేసినట్లుగా వెల్లడించారు. గత ప్రభుత్వం 2.61 లక్షల టిడ్కో ఇళ్లు ప్రకటించినా పూర్తి చేయలేదని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చే జూన్ నాటికి అన్ని టిడ్కో ఇళ్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన వాటిలో వినియోగం లేని లేఅవుట్లు రద్దు చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన సెంటున్నర స్థలాలు రద్దు చేస్తామని, వాటికి బదులుగా 2-3 సెంట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. ఇల్లు కట్టుకోలేని వారు కోరితే స్థలం పెంచి ఇచ్చేందుకు యోచిస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో వక్ఫ్ ల్యాండ్ పైన ఉన్నటువంటి పరిస్థితులు, కొన్ని సమస్యల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించాం. దాని తర్వాత ఏదైతే ఫ్రీ హోల్డ్ ఉందో దాంట్లో ఉన్నటువంటి వివిధ డీవియేషన్స్ని దాన్ని సింప్లిఫై చేయడానికి ఏం చేయాలని మంత్రి గారు అలాగే ఆఫీసర్ సూచనలు తీసుకోవటం, మరి ముఖ్యంగా ఏదైతే అలాట్మెంట్ పాలసీ ఉందో వివిధ వ్యాపారాలకు కానీ లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇచ్చే అలాట్మెంట్ పాలసీలో కావాల్సిన మార్పులు, ఎందుకంటే యంగెస్ట్ స్టేట్ ఇది మంది, చాలా బ్రహ్మాండంగా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తూ ఉన్నారు, చాలా మంది ఆకర్షితున్నారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి అది, దానికి సత్ఫలంగా ఈరోజు ఎంతో మంది ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు. నలుమూలలో కూడా ఈ సర్వీస్ ఇనాం యొక్క సమస్యలు ఉన్నాయి, ఎన్నెన్నో టౌన్షిప్లు వచ్చినాయి, అయినా ఇప్పుడు కూడా ఎలినేటెడ్ అవ్వడానికి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఎండోమెంట్స్ అధికారులు అలాగే మా తహసీల్దార్తో కమిటీ వేయడం జరిగింది. ఇలా 18 కాలమ్స్తో, అంటే అక్కడ సర్వీస్దార్ ఉన్నాడా లేదా వాళ్ళ వారసులు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారు, అక్కడ కన్స్ట్రక్షన్ ఎలాంటిది ఉంది, అవన్నీ కూడా కులంకుషంగా వచ్చే విధంగా కూడా ఈ యొక్క కమిటీలు వేసుకుని 45 days టైం వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఆఫీసర్లకు కూడా సర్వీస్ ఇనాం పైన ఒక మంచి పాలసీ తేవాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని అతి త్వరగా తీసుకొచ్చి ఒక గుడ్ న్యూస్ కూడా ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పేసి తెలియజేస్తాను. 2014-19లో 7 లక్షల హౌసెస్, టిట్కో హౌసెస్ని ఈ రాష్ట్రంలో పేదలు, నిరుపేదలకు హై క్వాలిటీ హౌసెస్, అది షీర్వాల్ టెక్నాలజీతో ఫుల్ ఎమ్యూనిటీస్ యాక్చువల్గా చేసి దాదాపు 5 లక్షల హౌస్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని వాటిని గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వాటిని 2,61,000 కుదించింది. అయితే అవి కూడా పూర్తి చేయాల. ఏదైతే 14-19లో చేసిన వాటిల్నే ఉంచి వాటిలో కూడా కట్టాయిలు చేయటం, రకరకాలుగా పాలసీలని మార్చి గందరగోళం చేసిన ప్రజల్ని. ఈరోజు ఎవరికైతే 14-19లో హౌస్ అలాట్ చేసే వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలు చేసినా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరికీ మనం అనుకునే ప్రకారం హౌసెస్ కంప్లీట్ చేయమని ఆదేశించారు. దాని మీద ఈరోజు టిట్కో హౌసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల అన్నీ కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ 2,61,000 దానికి అడుగులేస్తుంది మాత్రం. దాని మీద ఈరోజు ఉన్న సమస్యలు, అనేక సమస్యల్ని అధికారులతో యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ సమస్యలను అధిగమించి జూన్ కల్లా అన్ని హౌసెస్ని వాడికి హ్యాండిల్ చేయడం. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి గత ప్రభుత్వం సెంటున్నర ఇచ్చి నివాసయోగ్యం కానీ నిర్మాణానికి అనుకూలం కానీ స్థలాల్ని సేకరించి ప్రజలకి గుదిబండలుగా చేసిన విషయం కూడా కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటినీ సమీక్షించి ఎక్కడైతే లేఅవుట్స్ ప్రారంభం కాలేదో వాటిల్ని చట్టపరంగా క్యాన్సిల్ చేసి వారికి మళ్ళీ 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వడానికి గల అవకాశాలని ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే ఇళ్ల స్థలం శాంక్షన్ చేయడానికి కానివ్వండి, ఇల్లు శాంక్షన్ చేయడానికి కానివ్వండి, నియమ నిబంధనలు ఏమిటి అని చెప్పేసి అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు చర్చ జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే మన నిర్మాణాలు జరగలేదో ఇప్పటికే ఇచ్చిన లేఅవుట్లో ఆ బెనిఫిషరీస్ని ఒప్పించి వాళ్ళు ఒప్పుకునేట్లయితే అవి క్యాన్సిల్ చేసి అవి 2 సెంట్లు 3 సెంట్లుగా మార్చే చర్యలు కూడా చేపట్టడానికి సాధ్యాలను కూడా ఈరోజు పరిశీలించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆకాంక్షిత బ్లాక్ల కార్యక్రమం అమలవుతున్న పెనగంచిపూలు, ఇబ్రహీంపట్నం మండలాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం మంచి చర్యలు చేపట్టిందని కేంద్ర ప్రభరీ అధికారి నేలపట్ల అశోక్ భగత్ ప్రశంసించారు. పాఠశాలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత శాతం పెంపుపై దృష్టి సారించాలని, కొండపల్లి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా అధ్యక్షతన జరిగిన ఆకాంక్షిత బ్లాక్ల సమావేశంలో కేంద్ర ప్రభరీ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభరీ అధికారి నీలపట్ల అశోక్ బాబు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం చేపట్టిన
చర్యల వల్ల పెనుగంచిప్రోలు మండలంలో 25 సూచికల్లో, ఇబ్రహీంపట్నం మండలంలో 18 సూచికల్లో 100% లక్ష్యాన్ని సాధించినట్లుగా చెప్పారు. మిగిలిన సూచికలలో కూడా సంతృప్తి స్థాయిని సాధించాలని సూచించారు. ఈ మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రైతు సేవా కేంద్రాలు, చెత్త నుండి సంపద కేంద్రాలు మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. కొండపల్లి బొమ్మలను వివిధ రకాల ఆకృతిలో రూపొందించాలని సూచించారు. 2023లో గౌరవ ప్రధానమంత్రి గారు 500 మండలాలు అంటే బ్లాక్స్ అంటారు, వాటిని యాస్పిరేషనల్ బ్లాక్స్గా రికగ్నైజ్ చేశారు. వాటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 15 మండలాలు గుర్తింపబడినవి. అలాగనే ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచిప్రోలు, అలాగనే ఇబ్రహీంపట్నం మండలము యాస్పిరేషనల్ బ్లాక్స్గా ఐడెంటిఫై అయినాయి. సో వీటిలో 40 సూచికలు ఉన్నాయి, 40 ఇండికేటర్స్. వీటిని శాచురేట్ చేయాలి, అంటే 100% అచీవ్మెంట్ చేయాలి. దానిలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలో 22 సూచికలు 100% శాచురేట్ చేయడం జరిగినది. మిగతా 22 సూచికలను కూడా ఏ విధంగా మనం శాచురేట్ చేయగలము, దానిలో భాగంగా కొంత స్లో ప్రోగ్రెస్ ఉండడం వలన నీతి ఆయోగ్ సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్స్ని, సీనియర్ సివిల్ సర్వెంట్స్ని వివిధ జిల్లాలకు అపాయింట్ చేయడం జరిగినది. దానిలో భాగంగా నేను ఎన్టీఆర్ జిల్లాకు అపాయింట్ చేయడం జరిగినది. నేను ఇక్కడికి వచ్చాను. నిన్న పెనుగంచిప్రోలు మండలం విజిట్ చేశాము. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం విజిట్ చేస్తున్నాము. మార్నింగ్ పిహెచ్సి విజిట్ చేశాము. ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్ విజిట్ చేశాము. మూలపాడు జెడ్పీ స్కూలు కూడా విజిట్ చేశాము. కొండపల్లి కిల్లా కూడా విజిట్ చేశాము. ఆ విధంగా ఎక్కడెక్కడైతే ఈ గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా పూర్తి చేయగలము దాని గురించి జిల్లా అధికారులతోటి, వివిధ అధికారులతోటి సమన్వయంతో ముందుకెళ్లడం జరుగుతోంది. మొంతా తుఫాన్ ఈ నెల 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా కలెక్టర్లతో సహా ఇతర అధికారులందరినీ ఆయన ఆదేశించారు. తుఫాన్ ప్రభావం ఉండే అన్ని మండలాల్లో వెంటనే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే గ్రామ స్థాయిలోని సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలాగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. మొంతా తుఫాన్ ముందస్తు సన్నాహ చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంతా తుఫాన్ ఈ నెల 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తుఫాను ప్రభావం ఉండే అన్ని మండలాల్లో వెంటనే కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే గ్రామ స్థాయిలోని సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలాగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. ఈ మొంతా తుఫాన్ ఈ నెల 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా అని సిఎస్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయొచ్చని, ఈ నెల 26వ తేదీ ఆదివారం నుండి తుఫాన్ ప్రభావం కనిపిస్తుందని చెప్పారు. అదే సమయంలో తీర ప్రాంత జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు ఎవరూ ఈ రోజు నుండి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని సిఎస్ స్పష్టం చేశారు. త్రాగునీరు, పాలు, కూరగాయలు, కొవ్వొత్తులు వంటి అవసరమైన ఇతర నిత్యావసర వస్తువులను తగిన ప్రదేశాల్లో పౌర సరఫరా శాఖ తగినంత మేర అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అంతేగాక అవసరమైతే పలుపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తుఫాను షెల్టర్లను సిద్ధంగా ఉంచడంతో పాటు వివిధ ప్రాంతాల్లో తుఫాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమై ఉండాలని సిఎస్ విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను కారణంగా ఎక్కడైనా విద్యుత్కు అంతరాయం కలిగితే వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకునేలాగా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. తుఫాను ప్రభావంతో రోడ్లపై చెట్లు కూలి రవాణాకు అంతరాయం కలిగితే వెంటనే ఆ చెట్లు కొమ్మలను కత్తిరించి చెట్లు కొమ్మలను తొలగించి రహదారి మార్గాలను పునరుద్ధరించేందుకు సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటే వివిధ టెలికాం ఆపరేటర్లతో సమన్వయం చేసుకుని మొబైల్ టవర్ల వద్ద జనరేటర్ల ఏర్పాటు ద్వారా టెలికమ్యూనికేషన్ సేవలను సకాలంలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాను ముందు జాగ్రత్త చర్యల భాగంగా నీటి ఎద్దడి నివారణ, వరదల నియంత్రణ, వరద ప్రభావం తగ్గించడానికి చెరువులు, కాలువలు, నదులు వంటి నీటి వనరులను నిరంతరం పర్యవేక్షించాలని సిఎస్ విజయానంద్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. లంక మరియు పల్లపు ప్రాంత గ్రామాల్లోని గర్భిణీ స్త్రీలను ముందుగానే ఆరోగ్య కేంద్రాలకు తరలించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తుఫాను సమయంలో అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెన్ సర్కిల్ సర్వీసెస్ రోడ్లో వర్షపు నీటి నిల్వలు ఉండకుండా శాశ్వత పరిష్కారం దిశగా నిర్మిస్తున్న అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. అవుట్ఫాల్ డ్రైన్ పనులు త్వరితగతిన పూర్తి చేసి వర్షపు నిల్వ నీటిని బందరకాలులోకి మళ్లింపునకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. నగరంలోని పడమట్లంక బెన్ సర్కిల్ సర్వీసెస్ రోడ్, రాణిగారి తోట పరిసర ప్రాంతాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బెన్ సర్కిల్ సర్వీస్ రోడ్ పర్మట్లంక వర్షపు నీటి నిల్వలను రోడ్డుపైన ఉండకుండా డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా నిర్మిస్తున్న బెన్ సర్కిల్ సర్వీస్ రోడ్ అవుట్ఫాల్ డ్రైన్లను కమిషనర్ ధ్యాన్ చంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షం పడినప్పుడల్లా బెన్ సర్కిల్ సర్వీస్ రోడ్ పర్మట్లంక పరిసర ప్రాంతాలని వర్షపు నీటితో ఉండకుండా శాశ్వత పరిష్కారానికే అవుట్ఫాల్ డ్రైవ్ నిర్వహించి తద్వారా ఆ నీటిని బందరు కాలువలోకి మళ్లింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా నిర్మిస్తున్న అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తయ్యేలోపు వర్షం ఎప్పుడు పడినా అధికారులు అప్రమత్తంగా ఉంటూ వర్షపు నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని కమిషనర్ సూచించారు. రాణిగారి తోట వద్ద గల అన్నా క్యాంట్ను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. అన్నా క్యాంట్లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు తమ అన్నా క్యాంట్లను పరిశీలిస్తూ ఏ చిన్నపాటి మరమ్మతులున్నా వెంటనే 15 నిమిషాల్లో వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. నోడల్ ఆఫీసర్లు తమ అన్నా క్యాంట్ను ప్రతిరోజు ఖచ్చితంగా పరిశీలించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె షమ్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయవాడలోని దుర్గమ్మ ఆలయానికి కరూర్ వైశ్య బ్యాంక్ 18.36 లక్షల విలువైన 2 ఎలక్ట్రానిక్ బ్యాటరీ వాహనాలను విరాళంగా అందించింది. బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నెరులా రమేష్ ఈ వాహనాలను ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సేనా నాయకులకు అప్పగించారు. ఈ సందర్భంగా స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో సేనా నాయక్, బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వాహనాలను పూజలు నిర్వహించారు. అనంతరం వారు 2 వెహికల్స్ ను జెండా ఊపి భక్తులకు అంకితం చేశారు. అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలతో పాటు నగరంలో ఉన్న యువత యూనిట్ గా మారి పలువురికి ఉపాధి కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మంచి శుభ పరిణామని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ తెలిపారు. రౌండ్ టేబుల్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో సౌత్ ఇండియా వంటకాలను బెజవాడ ప్రజలకు అందించే విధంగా జమీందార్ హౌస్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను విజయవాడ ప్రధాన కేంద్రంగా మారనుందని ఆయన తెలిపారు. గాయత్రి నగర్ కడియాల వెంకయ్య వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జమీందారీ హౌస్ రెస్టారెంట్ ను విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. రెస్టారెంట్ నిర్వాహకులు రౌండ్ టేబుల్ యూత్ కౌశిక్ కాట్రగడ మోహన్ ను ఎంపీ అభినందించారు. రెస్టారెంట్ ప్రారంభం సందర్భంగా యువకులకు బిజినెస్ పై ప్రత్యేకంగా అవగాహన కల్పించే విధంగా వారికి కొన్ని నిర్ణయాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు ఎంపీ శివనాథ్ ను సత్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు పారిశ్రామిక వ్యాపారవేత్తలు, రౌండ్ టేబుల్ మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. నగరంలో ఉన్న ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు వేగవంతంగా అభివృద్ధి చెందడంతో అనేక మంది పరిశ్రమలను, వ్యాపారాలను కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. విజయవాడ స్వరూపం మార్చి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము కలిసి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే కాలంలో విజయవాడ నగర రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. అనంతరం జమీందార్ హౌస్ నిర్వాహకులు కౌశిక్ మాట్లాడుతూ రెస్టారెంట్ లో ఢిల్లీ తరహాలో మంచి రుచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశంలో వివిధ రాష్ట్రాల నూరించే వంటకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నగర ప్రజలు వచ్చి తమ రెస్టారెంట్ ను ఆదరించాలని ఆయన కోరారు. విజయవాడ నగరంలో యువత మనం చూస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో యువత హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేకపోతే అమెరికా కానీ వెళ్ళి వ్యాపారాలు కానీ, ఉద్యోగ అవకాశాలు చూసేవాళ్ళు. కానీ చక్కగా విజయవాడ ప్రాంతంలోనే వ్యాపారం విస్తరించడం, ఉద్యోగాలకి పలువురికి ఉద్యోగాలు కల్పించడం, ఇటువంటి విధంగా ఎంతోమంది యువకులు ఇవాళ మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ జమీందార్ హౌస్ రెస్టారెంట్ ఇక్కడ ప్రారంభించడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. సుమారు అందరూ కూడా మిత్రులు కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ రెస్టారెంట్ని ప్రారంభించారు. రెస్టారెంట్ చూస్తే హైదరాబాద్లో ఉన్న యాంబియన్స్ ఫీలింగ్, చక్కటి రెస్టారెంట్ యాంబియన్స్ ఫీలింగ్ చక్కగా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. అందరూ కూడా వాళ్ళ మిత్రులు, రౌండ్ టేబుల్ అసోసియేషన్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. యువతతో మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు నిజంగా రేపు రాబోయే తరానికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. రకరకాల బిజినెస్ల్లో ఉండి అందరూ కలిసికట్టుగా ఉండి ఇవాళ ఈ విజయవాడ నగరాన్ని వ్యాపార పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇటువంటి సంస్థలు మరిన్ని రావాలి. వీళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో చక్కటి ఎంటర్ప్రినర్స్గా ఉండాలని కోరుకుంటూ మరింత ఈ రెస్టారెంట్ మరింత ఉజ్వలంగా, బ్రహ్మాండంగా సాగాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాయత్రి నగర్లో జమీందార్ హౌస్ అనే హోటల్ పెట్టి హైదరాబాద్ స్టైల్లో మెగా ఈ అమరావతిలో కూడా, అమరావతి టౌన్షిప్లో కూడా మన ముఖ్యపట్నంలో ఇట్లాంటి హోటల్స్ రావడం ఎంతో ముఖ్యం. ఇవి కూడా మన కల్చర్ని డెవలప్ చేసేటువంటి వీళ్ళు పెట్టిన యాజమాన్యంకి అభినందనలు తెలియజేస్తూ
అట్లాగే వాళ్ళు బాగా సక్సెస్ అవ్వాలని ఇట్లాంటి హోటల్స్ ఇంకా అనేక బ్రాంచ్లు కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. ఈరోజు గాయత్రి నగర్ సెకండ్ లైన్లో జమీందార్ హౌస్ అనే రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. ఇది మల్టీ క్యూజన్ రెస్టారెంట్ అండి. సౌత్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్, లంచ్ థాలీస్ దగ్గర నుంచి సౌత్ ఇండియన్లో అలనాటి రాగి సంగటి, కోడి పులుసు అలాంటి ఎగ్జాంపుల్స్ నుంచి మంచి ఇంట్లో తినే టొమాటో పప్పు దగ్గర నుంచి అన్ని విధాల వంటకాలు అండ్ ఇప్పుడు లేటెస్ట్ యూత్కి కావాల్సిన ఐటమ్స్, బిర్యానీస్ కానీ అన్ని ఐటమ్స్ తీసుకొస్తూ కాంటెంపరీగా కొంచెం విత్ కాంటెంపరీ అండ్ యాంబియన్స్తో ఈ రెస్టారెంట్ని వాళ్ళు లాంచ్ చేస్తున్నామండి. సో అందరూ తప్పకుండా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. మరి ఏ ఐటమ్స్ ఉండబోతున్నాయి? కొత్త ఐటమ్స్ అంటే మనకి ఢిల్లీలో దొరికే నార్త్ ఇండియన్ ఫుడ్ దగ్గర నుంచి మన సౌత్ ఇండియన్లో ఉండే ఇంట్లో చేసుకునే రసం దగ్గర నుంచి మంచి థాలీ వంటకాలు, ఒక 25 రకాల థాలీ మెనూలు ఇలాంటివన్నీ కూడా రెడీ చేసి సర్వ్ చేస్తున్నామండి. సార్, ఓపెనింగ్ ఆఫర్గా ఏమైనా పెడుతున్నారా? అంటే ఓన్లీ మీ రిలేటివ్స్గా లేదంటే బయట విజయవాడ నగర ప్రజలకు, అంటే వీకెండ్స్ కూడా వస్తున్నాయి. ఓపెనింగ్ ఆఫర్ కింద కాంప్లిమెంటరీ డిజర్ట్ ఇస్తామండి అందరికీ. అదనమాట. ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో తమ విధులు నిర్వహించడం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. అప్పుడే ప్రధాని నరేంద్ర మోడీ ఆశించిన వికసిత్ భారత్ లక్ష్యాలు సాకారమవుతాయని పేర్కొన్నారు. రోజ్గార్ తపాలా శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్లో రోజ్గార్ మేళా నిర్వహించారు. తొలుత ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు పొందిన 68 మందికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు పొందిన 51,000 మందికి ఈ రోజు నియామక పత్రాలను అందజేస్తున్నారని వివరించారు. ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్టార్టప్లకు ప్రధాని మోడీ ఊతం కల్పిస్తున్నారని వివరించారు. ఇప్పటి వరకు 16 రోజ్గార్ మేళాలు నిర్వహించామని, ఇది 17వదని తెలిపారు. ఇప్పటి వరకు ఈ మేళాల ద్వారా 10 లక్షల మందికి ఉపాధి కల్పించారని ఆయన తెలియజేశారు. కేవలం ఉద్యోగ కల్పనే కాకుండా కర్మయోగి పేరుతో వారికి అత్యుత్తమ శిక్షణ అందజేసేందుకు 3,200 ఆన్లైన్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారని చెప్పారు. తద్వారా ఉద్యోగులు మరింత ప్రతిభావంతంగా పనిచేస్తూ దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతారని అభిప్రాయపడ్డారు. రోజ్గార్ మేళా ద్వారా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నటువంటి యువకులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలి అనేటువంటి ఆలోచనతో ఈ విధంగా యువతను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఏదైతే ఉద్యోగాలు భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉన్నదో వాటిని త్వరితగతిన గుర్తించి కాలయాపన చేయకుండా సంవత్సరాలు తరబడి త్వరితగతిన గుర్తించి వెంటనే కూడా తగినటువంటి పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా వెంటనే భర్తీ చేసేటువంటి కార్యక్రమం ఈ రోజ్గార్ మేళా ద్వారా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల పైగా ఉద్యోగాలు ఈ రోజ్గార్ మేళా కార్యక్రమం ద్వారా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇప్పటికే 16 సార్లు రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మనంతా కూడా 17వ రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇప్పటికే 10 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈవేళ దాదాపుగా దేశంలో 51,000 మంది యువతకు నియామక పత్రాలు అందజేసేటువంటి ఒక కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా 51,000 మందికి, అందులో ఈరోజు విజయవాడలో మనం 68 మందికి నియామక పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం అంతా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇది వేళ ఇటువంటి కార్యక్రమం దాదాపు 40 ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఇవాళ విజయవాడలో 68 మంది అభ్యర్థులు గాను 7 ప్రభుత్వ శాఖల్లో నియామక పత్రాలు ఇవాళ మనందరి సమక్షంలో కూడా అందజేయడం జరిగింది. ఇందులో ఇండియన్ రైల్వేస్ సంబంధించి 43 మందికి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సంబంధించి 13, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి 4 ఉద్యోగాలు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 3, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 1,
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి, ఇస్రో ఒకటి. ఈ విధంగా మొత్తం 68 మంది అభ్యర్థులకు ఈవేళ రోజ్గార్ మేళాలో నియామక పత్రాలు మనం అందజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యుఏఈ ఆర్థిక వ్యవహారాలు పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్ బిన్ తౌఖాల్ మరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. యుఏఈ ఆంధ్రప్రదేశ్ల మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురి మధ్య చర్చ. అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ఈ నెల 29న ప్రధాని అధ్యక్షతన జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ రాష్ట్రమన్న మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే వారికి తమ ప్రభుత్వం సంపూర్ణ భరోసా ఇస్తుందని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.